ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ సర్వశుభాలు తెలియజేస్తుంటున్నాం. ప్రిదోన్ బిడ్లారా, మిమ్మును, మీ కుటుంబమును, పరిచర్యను, మీ వ్యాపారం అంతటిని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రభు కృప మీకు తోడైండునుగాక. ఎంతమంది మీ ప్రార్థనా స్థితులు ఉన్నాయో తప్పక తెలియచేయండి. మీ సమస్యను దేవుడు తప్పక జవాబును అనుగ్రహించలాగా ప్రార్థన చేస్తాం. అనేక మంది ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు, వారి సమస్యలు తెలియజేస్తున్నారు. అనేకమైన బంధకాల నుంచి విడిపించబడుతున్నాడు. దేవుడు కార్యాలు చేస్తుండగా నిజంగా ఎంతో సంతోషపడుతున్నాం. ప్రిదోన్ బిడ్డలారా, ఈ పరిచర్య విషయంలో ఎవరైనా ఆశ కలిగి గుప్పిలిపుతున్నారా? అయితే అందును బట్టి ప్రభుని ఎంతో సంతోషపడుతున్నాం. ఇప్పుతున్న వారందరిని బట్టి దేవుడు మరొకసారి గొప్ప కార్యములు చేయనుగాక. ఈరోజు దేవుడు తన బిడ్డలకు తెలియజేస్తున్నటువంటి వాక్యం ఏంటి తెలుసా? బెత్తము వాడాలి, బెత్తము వాడాలి. మరొకసారి చెప్తున్నాను, బెత్తము వాడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. దెబ్బ పడకపోతే ఏమవుతుంది? దెబ్బ పడితే ఏమవుతుంది? దెబ్బ పడిన వాడి స్థితి ఎలా ఉంది, దెబ్బ పడనటువంటి వాడి స్థితి ఎలా ఉంది? దెబ్బ పడినవాడు అనుభవంతో చెబుతాడు, దెబ్బ పడని వాడు ఎలాంటి అనుభవంతో ఏది చెప్పడండి. అందుకే సొలొమోను భక్తుడు రాసినటువంటి సామెతల గ్రంథంలో బాలుడికి బెత్తము వాడాలి అంటున్నాడు. బెత్తం వాడాలంటే కోప్పడ్డారేమో. బెత్తం ఎవరికి వాడాలంటే బాలుడికి, చిన్నపిల్లవాడైన బాలుడికి బెత్తం వాడాలంటే ఎందుకు వాడాలి? మేము 9 నెలలు మోసి పెంచి పెద్ద చేసి హార్లిక్స్ బూస్ట్ పెట్టి, ఇదిగో చక్కటి పాలు దాపించి నెర్లాక్స్ పెట్టి ఇవన్నీ చేసి మా పిల్లలను బెత్తంతో కొట్టాలా? ఒకప్పుడు మా టీచర్లు కొట్టేవాళ్ళండి. ఆ రోజు కొట్టబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతాం. ఈరోజు ఏ టీచర్ అయినా పొరపాటున తన బిడ్డలను కొట్టారనుకో, ఏదో వెంటనే స్కూల్ మీదకి వెళ్ళి కేసు పెట్టి వారిని నడి రోడ్లోకి ఈడ్చి భయంకరంగా వారిని నాశనం చేస్తారండి. అయ్యో, ఎంత దుర్భరంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. ఆలోచన చేయండి ప్రిదోన్ బిడ్డలారా ఒకసారి. బాలుడికి బెత్తము ఎందుకు వాడాలి? చదువుదాం దేవుని వాక్యంలో. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13 గల వచనాన్ని మనం చదువుతున్నాం. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తము వాని ఎడల వాడు చావకుండును, బెత్తము వాణ్ణి కొట్టిన ఎడల పాతాళముకు పోకుండా వాని ఆత్మను నీవు తాపించదవు. చూడండి, బెత్తము గనక వాడితే వాడు ఎక్కడికి వెళ్ళడంటే పాతాళములోనికి వెళ్ళాడు. పాతాళంలో ఏముందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నరకం ఉంది, రెండవ మరణం ఉంది. అంటే బెత్తము వాడాలి. నీ బిడ్డను కొట్టాలి, కావాలని కొట్టమని నేను చెప్పట్లేదండి. వాడు ఎప్పుడైతే నీ మాట వినకుండా ఉంటాడో, దేవుని మాట వినుకోకుండా ఉంటాడో అప్పుడు వాడాలి. ఒక ఎద్దుల బండిని తోలేటువంటి ఆయన ఉన్నాడంట. ఎద్దును ఎప్పుడు కొట్టాలో, ఎలా కొట్టాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే కొట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అక్కడికున్నటువంటి పగ్గాలను పట్టుకొని ఒక్కసారి అదిమితే ఆ ఎద్దు అలా వేగంగా పరిగెడుతుంది. ఎందుకంటే ఎక్కడ ఇదిగో కొరడాతో కొడతాడో, ఎక్కడ దెబ్బేసి కొడతాడనే భయంతో నీ బిడ్డను కొట్టాలి. ఎప్పుడు కొట్టాల్సిన సందర్భంలో, అనవసరంగా కొట్టాల్సిన అవసరం లేదండి. నీ బాలుడికి బెత్తం వాడాలి. ఈరోజు వాడు ఎందుకు తిరగబడతా తెలుసా? ఎంతోమంది ఫోన్లతో చెప్తున్నారు, అయ్యా నాకు ఒక 2 కొడుకులు, 2కు వివాహాలు చేశాను, 2 కోడళ్ళు వచ్చారు, 2 అన్నం బెటరు, మేమే వండుకుంటున్నాం భార్యాభర్త. ఎంత బాధ అండి, ఎంత బాధ. వాడు నా మాట వినడు. నాకొచ్చే డబ్బులు, నాకొచ్చే పింఛన్ తీసుకొని తింటాడు, కానీ ఇదిగో నాకు తల్లిగా తిన్నావా అనే మాట కూడా అడగడు. పెట్టకపోతే పర్లేదండి, వాళ్ళు బాగుంటే చల్లే పిల్లలు, కనీసం తల్లిగా ఒక్క రోజన్నా ఏమమ్మా ఎలా ఉన్నావని అడిగేవాడు కూడా లేడు. ఎందుకు తెలుసా? ఆ రోజు నువ్వు బెత్తంతో వాడిని కొట్టలేదు కాబట్టే ఈరోజు వానికి ఆ నోట్లో మాటలు రావట్లా, ఈరోజు రావట్లా. ఇదిగో ఏంటి ఇంట్లో నీది నస, ఎప్పుడు చూసినా గొనిగి పెడతా ఉంటావు, కావాలంటే అనాథ శరణంలో పడేస్తా, పోతుంది, నాకు డబ్బులు బాగా వస్తున్నాయి, నేను ఉద్యోగస్తుని, ఏంటి ఇంట్లో 10 మంది ఉద్యోగాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నాకు ఎంత అవమానం, ఇలా ఉన్నావు ఏంటంటారు. ఈరోజు నువ్వు బెత్తం వాడలేదు కాబట్టే వాడు నోరు బారేసుకుంటున్నాడు, వాని అహంకారం కలిగినటువంటి ఉద్యోగాన్ని చూపించుకుంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చదువుదాం మరొకసారి. సామెత గ్రంథం 23వ అధ్యాయం 13 గల మాట, నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించే. పాతాళములోకి పోడు వాడు. ఎందుకంటే వాని నోరు, వాని మాట, వాని ఆలోచన, వాడు చేసే ప్రతి తలంపును ఎక్కడ తీసుకెళ్తాయంటే తుదకు వారిని మరణానికి తీసుకెళ్ళిపోతాయి. ఒకరి దృష్టికి వానికి అనుకూలమైనటువంటి మార్గం కనబడుతుంట, తుదకు అది ఎలా కనబడుతుందంటే వాడిని నరకానికి తీసుకెళ్ళిపోతుంది, పాతాళాలను తీసుకెళ్ళిపోతుంది. ఇదిగో డబ్బు కలిగినటువంటి వాడు, కళ్ళు మందకెక్కిపోయాయి,
కళ్ళు పైకెక్కిపోయాయి. ఎంత మాత్రము లెక్క చేయకుండా ఉన్నాడు. చివరికి పాతాళంలో వేదన పడుతున్నాడండి. పాతాళంలో వేదన పడుతున్నాడు. వారి తల్లి దండించింటే సరిపోయింది. దండించలేదు కదా. గమనించండి, దేవుని వాక్యం బాలుడిని అంటే బాలుడు అంటే బాలికలను తప్పు చేశారా? ఆడపిల్లలు కొట్టక తలికి ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలే చాలా ఫాస్ట్గా ఉన్నారు. నీ పిల్లలు ఏం చూస్తున్నారో ఒకసారి గమనించు తల్లిగా. నీ తల్లిదండ్రులకు చదువు రాదని నీ సోషల్ మీడియాలో నీకు రకరకాల పోస్టులు పెట్టుకుంటూ నీ తల్లిదండ్రులు ఏదో నీకు సెల్ ఫోన్ కొనిచ్చారు, ఏదో ఉంటుందిలే ఇంట్లో, ఎప్పుడో ఒకసారి ఏదో పిల్లలు వీడియో కాల్ తీసి చిన్నపిల్లలు మనవరాళ్ళు చూసుకుంటే ఉంటుందని పెట్టుకుంటే నువ్వు చేసేటువంటి దారుణమైన పనులు చూడాలి ఎలా ఉంటాయో. నువ్వు చేసే చాటింగ్లు, ఎవరు పడితే వాళ్ళతో వీడియో కాల్స్లు, భయంకరమైనటువంటి ఇదిగో పాపము చేయుచున్నావు. భయంకరమైనటువంటి ఇదిగో పాపంలో నువ్వు ఉంటున్నావు. ఎందుకు తెలుసా? ఆ రోజు నీ తల్లి నిన్ను కొట్టలేదు కాబట్టి ఈరోజు నువ్వు పాపంలో ఉన్నావు. ఈరోజు మంది చిన్న పిల్లలు పెరిగి పెద్దవారు అవుతారు. అందుకే స్కూల్లో చదువుకున్నమంటారు, మొక్కై వంగనిది మానైన తర్వాత అస్సలు వంగదంట. ఇప్పుడే నువ్వు వంచుకోవాలి నీ పిల్లోని. బాలుడు నడవలసిన త్రోవను వారికి బాల్య దినమందే నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. తొలగిపోడు. ఎందుకు తొలగిపోతాడండి? 22వ అధ్యాయం 15 గల మాట, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షదండము వానిని దాని నుండి తొలివేయును. బాలుని హృదయంలో ఏం పెరుగుతుంది? మూఢత్వం. చూడండి, చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు కనుక ఉంటే ఒకరిని కొట్టే ఇంకొకటి అంటాడు, వాడు నవ్వుతాడు. చూడు మమ్మీ, వాడు నన్ను కొట్టాడు, నవ్వుతున్నాడు. సరే, వాడు నవ్వాడు కదని విని కొడితే సరిపోయిందా అంటాడు వీడు. చిన్నతనం నుంచే బాల హృదయం చెడ్డతనంతో నిండిపోయింది అంటున్నాడు ఆదికాండంలోనే. బాలుని యొక్క హృదయం, ఆలోచన, తలంపులన్నీ కూడా కేవలం చెడ్డవి. మూఢత్వం పెరిగిపోయింది, ఓర్చుకోలేరు. రే అన్న ఉన్నాడు కదా, తమ్ముడికి పెన్సిల్ ఇచ్చు కదరా అన్న అంటే, నేను ఎందుకు ఇస్తా, వాడికి కావాలంటే కొనిచ్చుకో, నేను ఇవ్వాలంటాడు. రే నువ్వు తమ్మునివి కదరా, అన్నకు అవసరం ఉందంట, ఎరేజర్ ఇనానా అంటే, నేను ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను అంటాడు. అంటే అన్నదమ్ములు పుట్టినప్పుడు అన్నదమ్ములు అంటే పెరిగిన తర్వాత దయాదులు అయిపోతారంట. పోరండి. బైబిల్లో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకే కనుపులో వచ్చారు. వారే యాకోబు, మరొక ఆయన ఏశావు. ఏశావుకు బాగా ఇష్టం వాళ్ళ నాన్న, ఇస్సాకుకు బాగా ఇష్టం వాళ్ళ కుమారుడైన ఏశావు. ఎందుకంటే బాగా వేట మాంసం తీసుకొచ్చేవాడు, వండేవాడు, బాగా పెట్టేవాడు ఇస్సాకు. రిబ్కమ్మ బాగా చేసేది, ఏం చేసి తెలుసా? చక్కగా యాకోబు ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి పోడు, అమ్మతో ఉంటాడు, అమ్మ చాటున బిడ్డ. అందుకు ఆ తల్లి యాకోబును బాగా ప్రేమించేది. ఇదిగో ఇస్సాకు తన కుమారుడైన ఏశావును బాగా ప్రేమించేవాడు. వారు పెరిగారే కానీ వారి యొక్క కుమారుల యొక్క ఆలోచన, స్వాభావికమైన ఆలోచనలు ఏమాత్రం ఈక్వల్గా లేవు. ఎందుకు లేవు అంటే, ఒకే తల్లి కడుపులో ఒకేసారి ఇద్దరు వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. కానీ వారి ఆలోచనలు ఒకరిని మించిన ఒకరి ఆలోచనలు ఉన్నాయి. నీకున్నటువంటి పిల్లల ఆలోచనలు చూడండి, వాళ్ళ చెడ్డ తలంపులు, మూఢత్వం పేరుకుపోతుంది. మూఢత్వం దాన్ని తీసివేయాలంటే బెత్తము వాడాలి. వారి స్వాభావికంగా, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుందంట. వానికి చెడ్డ తలంపులు దేవుడు పుట్టేటప్పుడు యథార్థంగా పుట్టించాడంట. పెరగంగా ఆ పిల్లల్లో చెడ్డ బుద్ధులు వచ్చేస్తూ ఉన్నాయి. ఈరోజు చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఎంత అబద్ధాలు ఆడుతున్నారు, ఎంత మోసం చేస్తున్నారు తల్లిదండ్రుల్ని. సోషల్ మీడియాలో భయంకరమైన పాపం కనబడతా ఉంది. చిన్నతనం నుంచే ఈ అమ్మ అంటుంటుంది, మా కొడుకు అప్పుడే సెల్ ఫోన్ ఒత్తుతున్నాడు చూసావా, రాబోయే రోజుల్లో సెల్ ఫోన్ మాత్రమే ఒత్తుతా ఉంటాడు, నేను చూడు. ఇప్పుడు మురిసిపోతున్నాక చూసావా, అక్క వాడే చేస్తాడు వీడియో కాలు. అబ్బా, వాడు సెల్ ఫోన్లో గేమ్ ఏమైనా ఆడతాడా? రేపు నువ్వు చావు బతుకులో ఉంటే వాడు హాస్పిటల్లో కూర్చొని సెల్ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. ఉండు మమ్మీ, గేమ్ ఆడుతున్నా కదా, వేస్తాలే టాబ్లెట్, తొందరగా ఎందుకు అంటాడు. ఆ రోజు నవ్వి ఎట్లా చెప్పినావు ఫ్రెండ్స్కి, స్నేహితులకి, చుట్టాలకి, ఇప్పుడు చెప్పు. చూడు కావాడు వాడు చూడు, వాడు ఎంత బాగా చెప్తున్నాడో. నేను టాబ్లెట్ ఈయన అంటే, ఉండు గేమ్ ఆడాలంటాడు. మా కొడుకు బాగా ఆడతాడు గేమ్ అన్నాను. అప్పుడు పండ్లు కొరుకుతావే, చిన్నప్పుడు ఎందుకు పండ్లు కొరకలేకపోయావు, ఎందుకు కొబ్బలేకపోయావు? రే ఇది చేసే తప్పురా, అడిగిన వెంటనే నువ్వు సమాధానం ఇచ్చేది నేర్చుకొని ఎందుకు చెప్పలేకపోయావు? వాడిలో మూఢత్వం పెంచింది నువ్వు, వాడి ఈ రీతిగా తయారైంది వాడు నువ్వే చేసింది తల్లివి. ఎందుకు తల్లిని అంటారు తెలుసా? 9 నెలలు కడుపులో మోసేది నువ్వు,
తర్వాత మొదటిగా పాలిచ్చి పెంచేది నువ్వు. తండ్రి బయటికి వెళ్ళిపోతాడు, ఉద్యోగరీత్యా పనిరీత్యా బయటికి వెళ్ళిపోతాడు. ఎక్కువ సమయం వాడు స్కూలుకు వెళ్ళేంత వరకు ఎక్కువ సమయం తల్లితోనే గడుపుతాడు కనుక తల్లిని అంటారు. ఆడబిడ్డలు ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు? ఎవరంటారు తెలుసా? తల్లినే అంటారు. మగపిల్లాడు తప్పు చేస్తే తండ్రి అంటారు. తెలుసా? మీ నాన్న ఎట్లా పెంచారా నేను అంటాడు. మీ అమ్మ ఎలా పెంచారు? ఈరోజు నీ కూతురును సుకుమారంగా పెంచానండి, నేను ఏం పని చెప్పానండి, నా పిల్లకి మహారాణిగా పెంచానండి. రేపు అత్తగారింట్లో ఎవరు చేస్తారండి? ఆ తల్లి ఏ ధర్మం అయితే నేర్చుకోవాలో ఆ తల్లి అన్నీ నేర్పించాల. 10 మందికి ఆతిథ్యం ఇవ్వడం గొప్పదండి. అయ్యా భోజన పంక్తిలో తినేవాడు గొప్పవాడా, పెట్టేవాడు గొప్పవాడంటే వడ్డించేవాడే గొప్పవాడు అన్నాడు. అలాంటిది నీ కుమార్తె 10 మందికి చేసి పెట్టడం ఎంత ఆశీర్వాదం. నీ ఇంట్లోకి రావాలని ఆశపడాలా? వద్దురానైనా వాళ్ళ ఇంట్లోకి పోతే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వరని అనే అలాంటి ఆలోచన కలిగిన మాటలు తెచ్చుకున్నాను అందరి దగ్గర. అది ఒక బ్రతుక. నీ పిల్లలు అలాగే ఉన్నారు, నువ్వు అలాగే ఉన్నావు. నీ చిన్న పిల్లలకు ట్యాటూలు వేస్తున్నావు ఒంటి మీద, పచ్చబట్టు వేయకూడదు అంటున్నారు, కానీ వేపిస్తున్నావు నువ్వు. తల్లి చెప్పాలి కదా, ఏం చేస్తున్నావు నువ్వు చెప్పకోకుండా? తప్పని చెప్పలేవా? తల మీద ముసుగేసుకొని తల్లివి నువ్వు బిడ్డకు ఎక్కడ చెప్తున్నావా? నువ్వే వేస్తున్నావు టీషర్ట్లు, నువ్వే వేస్తున్నావు ప్యాంట్స్. నీ కుమార్తెలు నీ బిడ్డలు మందిరానికి ఎలా వస్తున్నారు చూడు. తండ్రివి నువ్వు చెప్పవా? అరే నువ్వు టౌన్ జీన్స్ వేసుకొని ఆ ప్యాంట్ అంతా చినిగిపోయి ఏంట్రా అది? నైట్ వేర్తో ఎవడైనా చర్చికి వస్తారా? షార్ట్స్తో ఎవడైనా చర్చికి వస్తారా? సెల్ ఫోన్లో వాక్యం చూస్తావేంట్రా? బైబిల్ పట్టుకున్నానని ఏ రోజైనా చెప్పావా? చెప్పడం లేదండి. వాడిని దండించడు. వాడు తప్పు చేసినప్పుడు ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఏమంటో తెలుసా? అవును, లోకంలో మా కొడుకే చేశాడు తప్పు, ఎవడు చేయలేదేమో. నేను ఒక మాట అడుగుతాను, చెప్తారు ఒకసారి. నీవు బయటికి పోయినప్పుడు నేను ఎవరో తెలుసా? నేను సింహం, నేను పులి, నేను ఏనుగు అంటావు. పులి ఎప్పుడు పులిగానే బ్రతుకుతుంది కానీ కుక్కలాగా బ్రతకదు. సింహం ఎప్పుడు సింహంలాగే బ్రతుకుతుంది కానీ కుక్కలాగా బ్రతకదే అండి. ఒకరోజు ఒక 5 కుక్కలతో ఒక పులికి పోటీ పెట్టారంట. 5 కుక్కలతో ఒక పులికి పోటీ పెట్టారంట, పరుగు పందెం పోటీ. కుక్కలన్నీ పరిగెడుతున్నాయంట కానీ పులి మాత్రం పరిగెట్టలేదంట. ఎందుకు పరిగెత్తలేదు అని ఆలోచన చేస్తే పులితోనే పోటీ పడుతుంది అని కుక్కలతో పోటీ పడదు. కుక్కలు పరిగెత్తాయని కుక్కలతో పాటు పులి పరిగెత్తిందంటే ఆ కుక్కలతో ఈ పులి పరిగెత్తిన ఈ పులిని పులి అన్నారు, కుక్కే అంటారు. నువ్వు ఎవరితో పోటీ పెట్టుకుంటున్నావు? దేవుని కొరకు చిన్నతనం నుంచి పాటలు పాడు దేవుని స్తుతించి ప్రార్థనలో పెంచే తల్లులతో పోటీ పెట్టుకో. చేతనైతే శరీరత్వాన్ని ఏమాత్రం కనిపించుకోకుండా ఎంతో జాగ్రత్తగా దేహాన్ని కప్పుకునేటువంటి ఆతలతో పోటీ పెట్టుకో. ఏ దానికి పనికిరానటువంటి వారిగా తయారు చేస్తున్నావు నీ పిల్లలని. ఈరోజు నువ్వు విత్తే ప్రతి విత్తనం, నువ్వు చెప్పే ప్రతి మాట నీ పిల్లల హృదయంలో చొచ్చుకుపోతుందండి. చిన్నతనం చెప్తావు, రే మీ అన్న జోలికి పోవాక వాడు చెడ్డోడు అంటావు. వాడు పెద్ద పెరిగినాక మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది వీడు చెడ్డోడని అంటది. మా చెల్లెలు మంచిది కాదంట, చిన్నప్పుడే చెప్పేసినావు. మా అమ్మ చెప్పింది, నాకు తెలుసులే నీ కథ ఏంటో. ఏం తెలుసు నీ కథ చెప్పే, ఎందుకు ఆ మాట అన్నావు అంటే అమ్మ నాకు చెప్పింది చిన్నప్పుడే అక్క మంచిది కాదని, నాకు తెలుసు నువ్వు మంచిదాన్ని కదని. చిన్నతనం నుంచి ఏ విత్తనాలు అయితే వారి హృదయంలో విత్తావో వారు పెద్ద పెరిగిన తర్వాత అదే విత్తనాలు అదే పంటను కోస్తున్నారు. పెద్దవని బిడ్డలారా, అదే పంటను కోస్తున్నారు. ఈరోజు నీ మాటలు జాగ్రత్త. నీ పిల్లవాళ్ళకు బెత్తము వాడు. రేపు రాబోయే రోజుల్లో నీకు అన్నం బెటరు, మంచినీళ్ళు కూడా బెటరు, సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఇదిగో దారిన దొంగల చేత చిక్కబడినటువంటి ఒక వ్యక్తి వెళ్తా ఉంటే లేవీడు వెళ్ళాడు. ఒక మంచి సమరయుడు వెళ్ళి అతనికి డబ్బును పెట్టి నూనెను పోసి ద్రాక్షారసం పోసి ఆయన గాయములు కట్టించి ఆయన కొరకు ఖర్చు పెట్టాడు. మంచి సమరయుడు. నీ కుమారుడు నీ కుమార్తెలు ఎలా ఉండాలంటే సమాజంలో ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. అందరూ బేబీ కటింగ్ చేయించుకున్నారు, మమ్మీ నేను బేబీ కటింగ్ చేయించుకుంటా అంటే కుదరదు. ఈరోజు జాగ్రత్తగా నీ జీవితాన్ని హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకో. నీ పాపాన్ని విడిచిపెట్టు. తల్లిదండ్రులారా జాగ్రత్త. ఇదిగో సాంసోన్ను ఏ రీతిగా పెంచాలో అడుగుతున్నాడు మనోహ. అయ్యా నాకు జ్ఞానం దయచి నా బిడ్డను ఎలా పెంచాలో నాకు నేర్పించు అంటాడు. చదువుదామా మాట ఒకసారి.
న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 12 వచనం. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేర్చినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చెయ్యవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా. చూడండి, ఎందుకోసం, ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో ఇదిగో సంసోన్ ఈ లోకంలోకి వస్తున్నాడో ఆ ప్రణాళిక, ఆ బిడ్డని ఎలా పెంచాలో నాకు తెలియజేయి అంటున్నాడు, నాకు తెలుపు అంటున్నాడు. నీ గర్భంలో నీ బిడ్డను పుట్టినప్పుడు అడుగు, ప్రభువా నా బిడ్డలు నేను ఎలా పెంచాలో. వాడు 6వ నెలలో నుంచి, తల్లి గర్భంలో 6వ నెలలో నుంచి వినడం ప్రారంభం చేస్తున్నాడు కదా. మరి అలాంటి సందర్భంలో నీ బిడ్డల దగ్గర ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఈరోజు భార్యాభర్తలు ఏం మాట్లాడో తెలుసా? పిల్లల ముందు ఏం మాటలు మాట్లాడాలో, ఏం మాటలు మాట్లాడో కూడా తెలియకూడదు. వీని నాన్న అంటాడు, రే మీ అమ్మ మంచిది కాదురా అంటాడు. వీని హృదయంలో వాళ్ళమ్మ మంచిది కాదని మాటే నాటుకుపోయి ఉంటుంది. బిడ్డ చెప్తాడు, మీ నాన్న పచ్చి తాగుడుపోతాడమ్మా, మాట్లాడద్దు తల్లి అంటాడు. ఆ బిడ్డకు వాళ్ళ నాన్న అంటే నచ్చదు, ఆ మాట నచ్చదు. భార్యాభర్తలారా, ఈరోజు మీరు గొడవ పడాలనుకుంటే అందరి ముందు కాదు, మీరు గదిలోకి వెళ్ళి మీ యొక్క మాటలు ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడుకోండి. పిల్లల మీద కాదు మీరు గొడవ పడేది, పిల్లల ముందు కాదు మీరు గొడవ పడాల్సింది. పిల్లల ముందు జాగ్రత్త. ఎందుకంటే వారు ఏదైతే వింటారో, ఏదైతే చూస్తారో అది వారికి స్వాభావికంగా నిలబడిపోతుంది వాళ్ళ హృదయంలో. చిన్నతనం నుంచి చెడ్డ ఆలోచన ఎందుకు వచ్చాయంటే చెడును మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లోపలికి పెట్టేస్తున్నారు. వారికి బెత్తం వాడండి, వారిని శిక్షించండి. అంటే చచ్చిపోవాలా? కాదండి, తప్పండి, అలా కాదు. చిన్న పిల్లలను కొట్టాలి, భయం పెట్టాలి, కానీ వారి చావాలని ఎప్పుడు కోరుకోకూడదు. అందుకే సామెత గ్రంథం 19వ అధ్యాయం 18 మాటను చదువుదాం. బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపము, అయితే వాడు చావాలనని కోరవద్దు. చూడండి, బుద్ధి రావాలంటే వారిని శిక్షించు, కానీ వాడు చావాలని ఎప్పుడు కోరుకోకూడదు. ఎంతోమంది బూతు పదాలతో వారి పిల్లలను పిలుస్తూ ఉంటారు, చెడ్డగా పిలుస్తూ ఉంటారు. ఈరోజు నీ బిడ్డను ఒక పేరు పెట్టావు, ఆ పేరుతో నువ్వు ఎందుకు పిలవవు? నీకైనా అర్థమవుతుంది ఒకసారి. నీ పిల్లలకు ఒక పేరు పెట్టావు కదా, ఆ పేరుతో ఎప్పుడైనా పిలిచావా? నువ్వే పిలవు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎలా పిలుస్తారు? నీ పిల్లలను పిలిచే ప్రేమగా పిలుపే వారి రాతి హృదయం కూడా కరిగిపోవాలని. నీ పిల్లలను శిక్షించు, కొట్టు, కానీ వారు చచ్చిపోవాలని మాత్రం కోరుకోవాకు. బండకేసి కొట్టు అంటే ఒక ఆయన చచ్చిపోయేలా కొట్టమంటారండి, అది ఒక బైబిల్ అంటాడు. శిక్షించడం వేరు. ఎప్పుడు కూడా నీ బిడ్డను చచ్చిపోవాలని కోరుకోమాకు. నీ బిడ్డలను బ్రతికించే దేవుడు ఉన్నాడు. నీ బిడ్డలు ఏలి కుమారులాగా కాకూడదు, యోబు కుమారులాగా కాకూడదు, సమూయేలు యొక్క కుమారులాగా నీ బిడ్డలు ఉండకూడదని చెప్తున్నాను. నాశనం అయిపోయారు. ఏలి కుమారులు ఒకే దినమున, ఒకే రోజు ఇద్దరు చచ్చిపోయారు. ఆలోచన చేయండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను. వేరొక అగ్ని తీసుకొచ్చి నాశనం అయిపోయారు. ఈరోజు నీ కుటుంబాల్లో నీ పిల్లల ద్వారా నీకు సమస్యలు ఉన్నాయి, నీ పిల్లల ద్వారా నీకు సమస్యలు ఉన్నాయి, నీ పిల్లల ద్వారా నీకు నెమ్మది లేదు. దయచేసి ప్రభు దగ్గర అడుగు, ప్రభువా నాకు జ్ఞానమే. పురుషులారా, వివాహమయ్యేటప్పుడు చెప్తారు, జ్ఞానము చొప్పున కాపురం చేయమని. జ్ఞానం అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. తండ్రికి భయం ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు కూడా భయం వచ్చేస్తుంది. దేవుడు అంటే భయం వచ్చింది అనుకో, తండ్రికి ఇద్దరికి భయం ఉంటే పిల్లలకు కూడా భయం వచ్చేస్తుంది. సామెత గ్రంథం 29వ అధ్యాయం 17 మాటను చూద్దాం. నీ కుమారుని శిక్షించినట్లా అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలగచేయును. ప్రిదోన్ బిడ్లారా, నీ కుమారుని గనక నువ్వు శిక్షించావంటే నీ కుమారుని ద్వారా నీకేమొస్తుంది అంటే సంతోషం, ఆనందం వస్తుంది. అంటే కొడితే ఎట్లా ఆనందం అంటే కొట్టేది నువ్వే, మరలా వారిని హక్కును చేర్చుకోవాల్సింది కూడా నువ్వే. నీ పిల్లలకు కోపం రేపక. కొంతమంది తల్లులు చేసే పనులు చూస్తుంటే పిల్లలకు విపరీతమైన కోపం. వాళ్ళ పిల్లలు చెప్తుంటారు, నా పాస్టర్ గారండి మా అమ్మకు మా నాన్న కోసం ప్రార్థన చేయమని చెప్పారు ఒకరోజు ఒక పిల్లలు. ఎందుకు చేయాలమ్మా అంటే, మా అమ్మ మా నాన్న చెప్పిన మాట వినదు, మా నాన్న మా అమ్మను ఎప్పుడు ప్రేమించాడు. మరి ఏంటమ్మా ఎందుకు వాళ్ళకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? కాదండి వాళ్ళది లవ్ మ్యారేజ్. అయ్యి బాబోయ్, లవ్ మ్యారేజా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? ప్రేమ ఆదిలో ఉంది కానీ కడదాకా లేదండి వారి ప్రేమ. పిల్లలు పుట్టగానే వేరైపోయింది, బాధ్యతలు బరువులు వచ్చాయని తండ్రి అహర్నిశలు కష్టపడతా ఉంటే తల్లి చెప్పాలి, నానా మీరేంటి నాన్నకు ఎదిరించి మీరు ఎప్పుడు మాట్లాడకూడదని తల్లి భయం పెట్టాలా. మీ నాన్న ఏమనన్నారనుకో మీ చంపలు పగిలిపోతాయని చెప్పాలి తల్లి. నాన్న చెప్పాలి, రే మీ అమ్మ మీకోసం తిండి అన్నీ కష్టపడి ఎంత శ్రమ చేసి పెడుతుందో, ఎప్పుడైనా మీ అమ్మను ఎదిరించి ఏదైనా మాట్లాడేవా ఇక మీకు సంగతి అంతే చూసుకోండి అని తల్లి ముందర పిల్లలను దండించారనుకో, ఆ తల్లి భయం పిల్లలకు ఉంటుంది. తండ్రి ఉన్నాడన్నప్పుడు పిల్లలను దండించారనుకో, అమ్మో మా నాన్న మా అమ్మ ఇద్దరు మంచోళ్ళు, వారికి ఇద్దరికి మంచి ప్రేమ ఉంది, ఒకరినొకరు గౌరవించుకుంటారు కాబట్టి మేము ఇద్దరిని ఎప్పుడూ బాధ పెట్టకూడదని మిమ్మల్ని సంతోషపరుస్తాడు. ఈరోజు మీ పిల్లలు చూడు,
నిన్నే ఇడిచిపెట్టి లేచిపోయి పెళ్లి చేసుకున్నారంటే ఎంత బాధ. నిన్నే ఇడిచిపెట్టిపోయారంటే ఆ తల్లి పడే బాధ ఎంత ఉంటుందో తెలుసా? నీ పిల్లల్ని మాట తాగకురా అంటే తాగుతున్నాడు. సిగరెట్లు, మందులు, అయ్యో వ్యభిచారము, దొంగతనము, ఎంతగా ఎందుకు తెలుసా? బాలుడు నడవలసిన త్రోవని వారికి చిన్నప్పుడే నేర్పించేవాడు. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోయాడు. చిన్నప్పుడే నేర్పించాలా. ఎలా నేర్పించాలా? ఇదిగో చిన్నాన్న, పెదనాన్న, బాబాయ్, పిన్ని, అత్త, మామ, అక్క, చెల్లి, గురువు, దైవం, ఇదిగో ఏ రీతిగా నేర్పిస్తూ వచ్చావో అలాగే దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను కొడతాడు, దేవుడు శిక్షిస్తాడని నువ్వు నేర్పిస్తే వాడు తొలగిపోడు. నువ్వు నేర్పించాలి. ఈరోజు వాడు తిరగబడుతున్నాడు. వాడిని నేర్పిస్తే వాడు నీ మీద తిరగబడేవాడు కాదా? బాలురన్నాక, ఎవరస్తులన్నాక పడిపోతారు. నైనా అప్పుడప్పుడు చాలా కొంతమంది రోసానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటండి నా కుమారుడు ఇట్లా చేశాడు, నా పిల్లలు ఇట్లా చేస్తారనుకోలేదు, నేను చంపేస్తావారనంట. వాక్యం అంటుంది, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30 మాటను చదువుదాం ప్రియమైన బిడ్డలారా. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యవన కాలంలో నీ బిడ్డలు తప్పక త్రొట్టిల్లుతారు. అందుకే యవన కాలంలో వారు పడిపోకుండా యవనేచ్ఛ నుండి పారిపో అంటుంది దేవుని వాక్యం. యవన కాలంలో ఉన్నటువంటి నీ పిల్లల చుట్టూ ఏముండాలంటే తల్లి, తండ్రి ప్రేమ. ఎప్పుడు కూడా తల్లి ఆ బిడ్డలను కాచుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు, ఎన్ని గంటలకు వస్తున్నావు, ఏం తింటున్నావు, మమ్మీ నేను ఈరోజు రాను, నేను అక్కడే వేరే చోట మా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటా అంటే, ఎందుకు పడుకుంటావు అక్కడ, మనకి ఇల్లు లేదా, అలా చేయకూడదు నాన్న, దట్ ఈస్ నాట్ గుడ్ హ్యాబిట్ అని చెప్పాలా. పిల్లలు దండించాలా, పిల్లలు అరచాలి. మమ్మీ మేము సినిమాలకు వెళ్ళిపోతున్నాం, మేము రాము, ఈరోజు మేము పిక్నిక్ వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ వెళ్తున్నావా మంచిది, ఎవరైనా తోడు తీసుకెళ్ళు. ఈ ఆడపిల్లలు ఉన్నారు చూసే, వీళ్ళు తక్కువలు కాదు. ఏంటి మమ్మీ మీరు ఇట్లా అంటారు, వాడేమో బయటికి వెళ్ళిపోతా ఉంటే హ్యాపీగా పంపిస్తావు, నేను పంపించేటప్పుడు ఎందుకు మమ్మీ ఇన్ని జాగ్రత్తలు చెప్తావు, ఆడపిల్ల ఉన్నానా, జాగ్రత్త నాన్న, ఈ డ్రెస్ వద్దు నాన్న, ఆ డ్రెస్ వద్దు నాన్న, అలా ఉండొద్దు నాన్న, ఇలా ఉండొద్దు నాన్న అంటావు. ఎందుకు మమ్మీ ఇంత జాగ్రత్త అంటావు కదా తల్లి. నీకు ఒక మాట చెప్తా, జాగ్రత్త విను. బంగారం ఈరోజు చాలా రేటు పెరిగిపోయింది కదా. బంగారం ఎక్కడికైనా వివాహానికి వెళ్తున్నప్పుడు ఆడబిడ్డలు చక్కగా బంగారం ధరిస్తూ ఉంటారు. ఆ బంగారం ధరించినప్పుడు ఆ బంగారంతో వివాహం అయిపోయి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ బంగారాన్ని తీసి అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేస్తావా? పెట్టవు. ఎక్కడ పెడతావు? ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని లాక్ చేసి ఆ బాక్స్ని బీరువాలో పెట్టి బీరువాలో లాక్ చేసి ఆ బీరువా కీస్ ఎక్కడ పెడతావు? ఎక్కడో లోపల జాగ్రత్తగా దాచిపెడతావు. ఎందుకు తెలుసా? అది బంగారం గనక, అది విలువైంది గనక. విలువైన వస్తువును ఎప్పుడు కూడా షోకేస్లో పెడతాం, జాగ్రత్తగా పెడతాం. విలువైన వస్తువును చిన్నపిల్లలకు అందరికీ అందేలాగా దగ్గర పెట్టాం, పైన పెడతాం, ఎంతో జాగ్రత్తగా చూస్తాం. విలువైన వస్తువుకి ఎంతో జాగ్రత్త. ఆలోచన చేయండి, నువ్వు వాడేటువంటి మొబైల్ 20,000 30,000 ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా పౌచ్ వాడతావు, ఖచ్చితంగా ఇదిగో గ్లాస్ వేస్తావు. ఎందుకంటే కింద పడినా కూడా అది జాగ్రత్తగా ఉండడానికి కదా. ఒక 30,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్కి ఎన్ని జాగ్రత్తలు చూసుకుంటున్నావే, నీ ఆడబిడ్డ విషయంలో నీ తల్లి అంత జాగ్రత్త ఎందుకు చూసుకుంటుంది తెలుసా? నువ్వు ఎంతో విలువైన దానివి కనుక, ఎంతో ప్రీషియస్ గిఫ్ట్ కనుక, దేవుని దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ అని ఆ తల్లి తలంచుతుంది. కాబట్టి అహర్నిశలు ఆ తల్లి నీ కోసం తపన పడతా ఉంది. ఆ తల్లి ప్రేమ నీకు అర్థం కాదు, నీ తండ్రి బాధ నీకు అర్థం కాదు. నా కొడుకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నువ్వు కూడా ఒక తండ్రి అయినప్పుడు అర్థమవుతుంది, నువ్వు కూడా ఒక తల్లి అయినప్పుడు ఆ బాధ అర్థమవుతుంది. ఈరోజు నీకు అర్థం కాదు. ఓ మనుష్యుడా, ఏమి విత్తుదో అదే పంటకు వస్తావు. ఈరోజు నీ అత్తమామలను బాధ పెడుతున్నావా, రేపు నీకు కూడా అత్తమామలు వస్తావు. ఈరోజు నువ్వు కూడా అత్తమవుతావు, రేపు ఖచ్చితంగా బాధ అనుభవిస్తావు. ఈరోజు నీ భార్యను బాధ పెడుతున్నావా, రేపు నీకు పుట్టిన కుమార్తెను మరొకడు బాధ పెట్టేవాడు కూడా వస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు నీ స్థితిని మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ స్వాభావికమైన తలంపులు మార్చుకో. సామెత గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చదువుదాం ప్రియమైన బిడ్డలారా. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. చూడండి ఎంత చక్కటి మాట రాయబడిందో. కుమారుని ఎవరైతే ప్రేమిస్తాడో వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడంట, ఖచ్చితంగా శిక్షిస్తాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ రీతిగా శిక్షించాడు? ఎవరి కోసం? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిక్షించాడు. పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుని లోకానికి పంపించి శిక్షించాడు, శిక్ష అనుభవించాడు మనందరి నిమిత్తం. అదే రీతిగా నీ కుమారుడు నిన్ను సంతోష పెట్టాలంటే, నీ కుమారుడు నరకములోకి వెళ్ళకోకుండా ఉండాలి అంటే, నీ కుమారునికి బెత్తం వాడు, నీ కుమార్తెకు బెత్తం వాడు. వాడు ఈరోజు నీ మాట వినలా, వాడు వినాలి. సెల్ ఫోన్ పక్కన పెట్టంటే పక్కన పెట్టాలి, ఆడుకోవాలంటే ఆడుకోవాలి, తినాలి అంటే తినాలి. ఆ రీతిగా నీ పిల్లల్ని నీ చేతిలో పెట్టుకో.
వాక్యం అంటే తెలుస్తుందా? తిమోతి పత్రికలో ఎవడైనను గృహమును ఏలనేరక సంఘాన్ని ఎలా ఏరతాడు? ఇంట్లోనే గెలుచుకోలేకపోతున్నావు, వీధిలోకి పోయి ఏం గెలుచుకుంటావు? అందుకే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలా, ముందు ఇంట్లోనే గెలవలేకపోతున్నావు. ఇంట్లోనే నీ భార్య నీ మాట వినదు, ఇంట్లోనే నీ పిల్లలు నీ మాట వినరు. టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి దేవుని బిడ్డ జాగ్రత్తగా విను. ముందు నువ్వు ఇంట్లో ఏలి, తర్వాత నీ పిల్లల్ని ఏలు. ఇంట్లో నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించి తర్వాత ఇతరులకు నీతి కథలు చెప్పు, అప్పుడు నెగ్గుతుంది. ఆడబిడ్డలు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకో, నీకు తల్లి ఎలాగో అటుపక్క అత్త కూడా అలాగే. ఈరోజు నీ అత్తమామను నువ్వు జాగ్రత్తగా చూసుకోగలిగితే రేపు నీకొచ్చే కోడలు కూడా అంతే గౌరవంగా చూసుకుంటుంది, అంతే ప్రేమిస్తుంది. వారిని శిక్షించు, వారు నిన్ను సంతోషపెడతారు. ఎవరినైతే తండ్రి ప్రేమిస్తాడో ఆ పిల్లలను ఖచ్చితంగా శిక్షిస్తాడంట. ఎందుకంటే చూడండి, ప్రకటన గ్రంథంలో మాట రాయబడతా ఉంది, ఇదిగో దేవుడు తాను ప్రేమించి వారిని గద్దించి శిక్షించును అని. దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నాడో వారందరినీ గద్దిస్తాడంట. ఈరోజు నీ పిల్లలను నువ్వు శిక్షించడం మానుకోమాకు, బెత్తం వాడడం మానుకోమాకు. వారిని బెత్తం వాడి వారిని దేవుని యందు భయభక్తులతో పెంచు. దేవుని దయందును మనుషుల దయందును వారు అనుదినము వర్ధిల్లుదురుగాక. అట్టి కృప నీ కుటుంబానికి దేవుడు దయచేయును గాక. తలవంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, కనికరం కలిగితండి. ఈరోజు కుటుంబాల్లో నానాటువంటి జీవితాలు వచ్చాయి, నేను పడిపోయే స్థితిలో వచ్చాయి. కుటుంబం నాశనం అయిపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు నాయన. ఎంతమంది కుటుంబాలలో తల్లులు ఏడుస్తున్నారు వారి పిల్లల ద్వారా, ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు, ఎంతమంది కుమార్తెలు తన తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. వారి హృదయాన్ని మార్చునైనా, రాతి గుండెను తీసి మాంస గుండెను దయచేయనైనా, వారి హృదయంలో మేలులు దయచేయండి తండ్రి. వారి కుటుంబంలో ఆశ్చర్య కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. కుటుంబాల నెమ్మది దయచేయండి. ఎంతమంది ద్వారా ప్రభా ఇదిగో తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఇటీవల పరిచయం వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో కార్యం జరిగించండి. ఏ సమస్యలతో, ఏ రుగ్మతతో, ఏ వేదనతో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, ఏ జబ్బుతో ఉన్నా, ఏ తెగులతో ఉన్నా, ఏ భీతి భయంతో ఆందోళనతో ఉన్నారో ప్రతి ఒక్క ఇదిగో బలహీనతను అంతటిని యేసునామములో తొలగించి నీ కృపలో నింపి, నీ కనికరంతో నింపి అయా పరిపూర్ణంగా మీరు స్వస్థపరిచి దీవించి మీరే ఘనమైనటువంటి కార్యములతో తండ్రి ఎత్తి పట్టుకుంటామని ప్రార్థన చేస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.